అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కొత్త సంవత్సరం వచ్చేసింది. అందరూ కూడా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. అయితే కొత్త సంవత్సరంలో కేవలం ఇయర్ మాత్రమే మారలేదు, దేశంలో కొన్ని రూల్స్ కూడా మారాయి. మరి నేటి నుంచి మారనున్న ఆ రూల్స్ ఏంటో తెలుసుకోండి. ఈ ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలు పెరగనున్నాయి. దాదాపుగా అన్ని వాహన తయారీ సంస్థలు కూడా ధరలను పెంచుతున్నాయి. ముఖ్యంగా హోండా ఇండియా, మారుతి సుజుకి, హ్యుండై, మహీంద్రా, టాటా మోటార్స్, మెర్సిడీస్ బెంజ్, ఆడి, ఎంజీఈ మోటార్ కంపెనీలు పెంచనున్నాయి. దాదాపుగా 3% పెంచనున్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్, అమెజాన్ ప్రైమ్ వీడియో యూజర్లకు బిగ్ షాక్ అని చెప్పవచ్చు. ఇది వరకు ఒకేసారి 5 డివైజ్లను కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ జనవరి 1 నుంచి కేవలం 2 డివైజ్లకు మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. 2 కంటే ఎక్కువ డివైజ్లు వాడాల్సి వస్తే కొత్త కనెక్షన్ తీసుకోవాలి. మూడవది స్మార్ట్ ఫోన్. ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ పనిచేసేలా యూపీఐ 123 పే తీసుకోవచ్చు. దీని పరిమితి కూడా వచ్చే ఏడాది నుంచి పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు 5,000 రూపాయలున్న లిమిట్ ను ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచనున్నారు. చివరిగా ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా రేపటి నుంచి పెరగనున్నాయి. సాధారణంగా ప్రతి నెల వీటి ధరల్లో మార్పులు వస్తాయి. అయితే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ ధరల్లో మార్పులు రావు. కేవలం వాణిజ్య అవసరాలకు ఉపయోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రమే మార్పులు చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.